గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. చేయుత కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్, సూపర్ గుడ్ న్యూస్ రావడం అనేది జరిగింది. ఈ లేటెస్ట్ అప్డేట్ కు సంబంధించినటువంటి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, పాత పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, సబ్సిడీ రుణాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి వచ్చినా గానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా చేయుత పథకం ద్వారా కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేయడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మంది అర్హులైనటువంటి వారికి ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను, మార్గదర్శకాలను ఉన్నతాధికారులు తయారు చేసి రెడీగా ఉంచడం అనేది జరిగింది. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆమోదం పొందిన తర్వాత ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కు సంబంధించినటువంటి ఒక జీవోను ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలియజేసిన దాని ప్రకారము ఆగస్టు 15వ తేదీన 2,50,000 మందికి కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు కదా, ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ఈ చేయుత కొత్త పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ లెటర్స్ ను అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రొసీడింగ్స్ లెటర్స్ అందజేసిన తర్వాత మరుసటి నెల నుంచి వారికి ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఉన్నతాధికారులు తెలియజేసిన దాని ప్రకారము ఇక్కడ 11 రకాల కేటగిరీలలోని అన్ని పెన్షన్లను అర్హులైనటువంటి వారికి అందజేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లను, వికలాంగుల పెన్షన్లను, వితంతు పెన్షన్లను, ఒంటరి మహిళల పెన్షన్లను, గీత కార్మికుల పెన్షన్లను, చేయుత కార్మిక పెన్షన్లను, ఎయిడ్స్ బాధితుల పెన్షన్లను, పైలేరియా బాధితుల పెన్షన్లను, డయాలిసిస్ పేషెంట్లకు సంబంధించిన పెన్షన్లను, బీడీ కార్మికుల పెన్షన్లను, బీడీ టేకేదారులకు సంబంధించినటువంటి పెన్షన్లను, ఈ విధంగా 11 రకాల కొత్త పెన్షన్లను ఈ లబ్ధిదారులకు అందజేయడం అనేది జరుగుతుంది అని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఈ 11 రకాల పెన్షన్లతో పాటు తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనిమియాకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులకు కూడా ఈసారి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 రోజుల్లో ఈ చేయుత కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి జీవో రానున్నది. ఈ జీవో వచ్చిన తర్వాత పూర్తి వివరాలను, ఈ చేయుత కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు, దరఖాస్తులు మళ్లీ చేసుకోవాలా, గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారినే పరిగణలోకి తీసుకుంటారా, ఏ విధంగా లబ్ధిదారులను గుర్తిస్తారు అన్న పూర్తి వివరాలు మనకు తెలియనున్నాయి. ఈ జీవో వచ్చిన వెంటనే ఆ జీవోలో పేర్కొన్న విషయాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తెలుసు కదా, అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.